ఈరోజు బాన్సువాడలో ఇంత ఆలస్యమైన మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ వెయిట్ చేసినందుకు నేను అదృష్టంలో మన బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరపున, కార్యకర్తల తరపున, పోచారం కుటుంబ సభ్యుల తరపున వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా లీడర్లు పనితనమైన లీడర్ల వల్ల కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి గుండు సున్నా వచ్చింది. సిగ్గుతో తలవంచుకోవాలి. గుండు సున్నా అంటే గుండు సున్నా. ఆంధ్ర కొత్త బడ్జెట్ వచ్చింది. బీఆర్ మీద ఎన్నికల బడ్జెట్ పెట్టారు. కొత్తగా రాష్ట్రంలో ఏర్పడిన తెలంగాణకి ఒక్క రూపాయి కూడా తేవడానికి చేతగాని ఈ నలుగురు ఎంపీలు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ప్రశ్నించాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు చేతకాలే కదా, బడ్జెట్ ఒక రూపాయి పేరే కదా, ఎందుకు ఓటు అడుగుతున్నావు, నేను ఎందుకు నీకు ఓటు వేయాలని ప్రశ్నించాల్సిన మనం చేస్తా ఉన్నాను. కానీ లేదు, కేంద్ర ప్రభుత్వం వచ్చి డబ్బులు ఇచ్చి చేత కాదు, ఎన్నికల్లో మాత్రం గెలవాలి. అది కూడా దేవుడి పేరు లేదు. అరే నాయన 3 సార్లు దేవుడి పేరు పట్టే ఓట్లు అడిగారు. నేను ఇలా మోడీ గారిని బీజేపీ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి ఏం చేశారో అది చెప్పి ఒక్కసారి ఓటు అడగాలి. ఉద్యోగస్తులకు ఏం చేశారు, నిరుద్యోగులకు ఏం చేశారు, పేదవారికి ఏం చేశారు, బీసీ ఎస్టీ మైనార్టీకి ఏం చేశారు? మీరు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వం వ్యాపారం చేసి లక్షల కోట్లు గడించింది. సామాన్యుడు గడ్డ తెచ్చింది. సామాన్యుడు బతకలేని పరిస్థితికి ఇలా బీజేపీ ప్రభుత్వం పరిస్థితులు తీసుకొచ్చింది. ఇవాళ మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. దేవుళ్ళ చోట దేవుడు ఉంటారు. మేమందరం కూడా పొద్దున పూజ చేసుకుంటే బయటకు రాము. కానీ దేవుడి పేరు మీద ఎప్పుడు ఓట్లు అడిగే పరిస్థితి రాదు. కానీ చేస్తామని అడుగుతాం, వాళ్ళు చేసి చూపించి ఓట్లు అడుగుతాం. అదే కాంగ్రెస్ నైజమైన మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నాం. ఆర్థిక నిర్బంధం ఉన్నా, ఇవ్వాల్సిన సంక్షేమం, ఇవ్వాల్సిన అభివృద్ధి ఇస్తా ఉన్నాము. ఎక్కడ కూడా ఆపట్లే. వెనుక ముందు కావచ్చు, కానీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఇలా నరేంద్ర ఎన్నికలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మేము ఇలా మాట ఇస్తా ఉన్నాం. వచ్చే రోజుల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తాం. ఇదే నరేంద్ర రెడ్డి అభ్యర్థిని పక్కన పెట్టుకుని వాగ్దానం చేస్తా ఉన్నాం. మిత్రులారా, వచ్చే రోజుల్లో ఈనాడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలని భర్తీ చేస్తాము. వీరి ద్వారా వాగ్దానం చేస్తా ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని అన్ని రకాలుగా ఆదుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, బాన్సువాడకి ఒక పటిష్టమైన చర్చ కలిగిన ప్రాంతం ఇది. పట్టుదల కలిగిన ప్రాంతం, పౌరుషం కలిగిన ప్రాంతం ఇది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క ఓటు కూడా పొందు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థికి వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2వ నంబర్తో నరేంద్ర రెడ్డి పక్కన 1 నంబర్ రాసి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికను ప్రెస్టీజ్గా తీసుకొని నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిన ఆవశ్యకంగా ఉంది. అభ్యర్థి పరంగా చూసినప్పుడు నాకంటే ముందు మాట్లాడిన పెద్ద చెప్పారు, ఒక విద్యావేత్త గడిచిన 3 దశాబ్దాల నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తెలంగాణలో విద్యావంతం చేస్తూ వేలాది మందికి అట్లాగే ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈనాడు ఒక యువతకు సంబంధించినటువంటి అట్లాగే అధ్యాపక సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చినటువంటి విద్యావేత్తను గెలిపించాలన్నది అభ్యర్థి పరంగా చూసిన నరేంద్ర రెడ్డి గారిని గెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్యనే పోటీ జరుగుతా ఉంది. బీజేపీ పార్టీ పరంగా చూసిన బీజేపీకి ఓట్లు అడిగేటువంటి నైతికత లేదు. ఈరోజు ఈ ఎన్నిక నరేంద్ర రెడ్డి గారి ఎన్నిక కాదు, ఇది మనందరి ఎన్నిక. పెద్ద మెజార్టీతో నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాలని అందరికీ సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ